న్యూస్ నేడు తెలంగాణలో ఓపెన్ 10th ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. అధికారిక వెబ్సైట్లో ఫలితాలను ఉంచనున్నట్లు తెలిపారు అధికారులు. మోందా తుపాన్ ప్రభావంపై రివ్యూ చేశారు సీఎం రేవంత్. హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరి కోతల సమయం కావడంతో కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మోందా తుపాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు సీఎం. పెండింగ్లో ఉన్న ఓవర్సీస్ స్కాలర్షిప్ బకాయిలు 303 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని అధికారుల్ని ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2022 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఓసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందక విదేశాల్లో ఉన్న విద్యార్థులు, రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో వీటన్నింటినీ ఒకేసారి క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అధికారుల్ని ఆదేశించారు భట్టి. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు మంత్రిగా కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదనలు కూడా పంపింది ప్రభుత్వం. తెలంగాణ కేబినెట్లో 3 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా తాజాగా అజారుద్దీన్ చేరికతో మరో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించాయి ముస్లిం సంఘాలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మైనార్టీ సంఘాల నేతలు బైపోల్లో సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. పలువురు నేతలు తమ సమస్యలను వివరించగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. మోందా తుఫాన్ తెలంగాణలో మోత మోగించింది. ఏపీలో ఈదురుగాలుల బీభత్సం సృష్టిస్తే తెలంగాణలో వర్షం ఓ రేంజ్లో కుమ్మేసింది. మొదట్లో చిన్నగా మొదలైన వాన క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. చిన్నగా గ్యాప్ ఇచ్చినట్టే ఇచ్చి దుమ్ము దులిపింది. ఏకధాటిగా కురుస్తున్న వానలకు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించిపోయింది. స్త్రీలకు 33% రిజర్వేషన్ వెనుక ఉన్న రాజకీయాలను వ్యంగ్య శైలిలో వివరించిన 3 ముడులు 33 కథలు సంకలనాన్ని హైదరాబాదులో ఆవిష్కరించారు. సీనియర్ జర్నలిస్ట్, రచయిత సతీష్ చందర్ రాసిన ఈ సంకలనాన్ని ప్రముఖ రచయిత్రి ఓల్గా ఆవిష్కరించారు. రచయితలు సన్నిధానం నరసింహశర్మ, మృణాలిని ఈ పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు. తెలంగాణలో నవంబర్ 3 నుంచి ప్రైవేట్ కాలేజీలు నిరవధిక బంద్ చేపట్టాలని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య జనరల్ బాడీ మీటింగులో నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 1లోపు 900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు డిమాండ్ చేశారు. లేని పక్షంలో నవంబర్ 3 నుంచి ఉన్నత విద్యాసంస్థల నిరవధిక బంద్ చేపడతామని హెచ్చరించారు. వరంగల్ నగరం జలదిగ్బంధంలో ఉంది. తుపాను ప్రభావంతో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కాలనీలు నీట మునిగాయి. హనుమకొండ రామ్నగర్లో ఓ అపార్ట్మెంట్ను వరద చుట్టుముట్టింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటు ఖిల్లా వరంగల్లో బాలికల హాస్టల్ కూడా జలదిగ్బంధంలో ఉంది. దాంతో విద్యార్థినులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మోందా తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాల పరిధిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేటలో 19 సెంటీమీటర్లు, హుస్నాబాద్ పట్టణంలో 21 సెంటీమీటర్లు, కట్కూరులో 20 సెంటీమీటర్లు, బొమ్మాయిపల్లిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తుపాన్ ప్రభావంతో సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వానల కారణంగా హుస్నాబాద్లోని గాంధీనగర్ వద్ద వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అటువైపుగా అక్కన్నపేటకు వెళ్లే రోడ్డు మార్గాన్ని బ్యారికేడ్లతో మూసివేశారు పోలీసులు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు సీఎం చంద్రబాబు. భీకర గాలులకు దెబ్బతిన్న పంట పొలాల్ని పరిశీలించారు. అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాలను పరిశీలించిన సీఎం అక్కడి బాధితులతో మాట్లాడారు. అనంతరం తుపాన్తో నేలకొరిగిన వరి పొలాల్ని పరిశీలించారు చంద్రబాబు. పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. పలు జిల్లాల్లో వరి, అరటి, కొబ్బరి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఆస్తి నష్టంపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారని, వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మోంతా తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానల ధాటికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన నదులైన బహుదా, మహేంద్రతనయ్య ఉగ్ర రూపాన్ని దాల్చాయి. దీంతో ఇచ్చాపురం, పలాస ప్రాంతాల్లోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. వరుసగా ఏర్పడ్డ వాయుగుండం, తుపాను కారణంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాలకు ఇటు పంట నష్టంతో పాటు రోడ్లు, విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మోంతా తుపాను ప్రభావం తీవ్రతతో విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ జిల్లాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వందల ఎకరాల్లో వరి, పత్తి పంటలు నష్టపోయాయి. పలు మండలాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వట్టిగడ్డ, వేగవతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నంద్యాలలో కుందు నది, మద్దిలేరు, శ్యామ కాలువ ఉగ్రరూపం దాల్చాయి. భారీ వర్షాలకు అరుంధతి నగర్, ఫకీర్ నగర్ను వరద నీరు చుట్టుముట్టింది. రక్షణ గోడల నిర్మాణం ఆగిపోవడంతో కాలనీల్లోకి వరద నీరు చేరింది. 2009 వరదల తర్వాత కందు, మద్దిలేరు, శ్యామ కాలువపై రక్షణ గోడల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన ప్రత్యక్ష సాక్షి ఎర్రిస్వామి కీలకంగా మారారు. శివశంకర్తో పాటు ఎర్రిస్వామి వెళ్తుండగా చిన్నటేకూరు సమీపంలో బైక్ స్కిడ్ అయి శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా తాను స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు తెలిపాడు ఎర్రిస్వామి. శివశంకర్ డెడ్ బాడీని పక్కకి లాగి ఆ తర్వాత బైకును లాగే ప్రయత్నం చేస్తుండగానే ఒక బస్సు స్వల్పంగా ఢీకొని వెళ్లిపోయిందన్నాడు. ఆ తర్వాత వి కావేరీ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి బైకును ఢీకొని ఈడ్చుకుంటూ వెళ్లిపోయినట్టు తెలిపాడు. ఆ తర్వాత కొంత దూరం వెళ్లాక బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయినట్టు తెలిపాడు. నంద్యాల జిల్లా పాములపాడులో విషాదం చోటు చేసుకుంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భవనాసి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు మోటార్ బైక్పై భవనాసి వాగును దాటేందుకు ప్రయత్నించారు. అయితే మోటార్ సైకిల్ అదుపు తప్పి వాగులో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని ప్రాణాపాయం నుంచి కాపాడగలిగారు. మరో వ్యక్తి నాగేశ్వరరావు మాత్రం గల్లంతయ్యాడు. ప్రకాశం జిల్లా కంభంలో మోంతా తుపాను ప్రభావం తీవ్రంగా కనిపించింది. గాలులు, వర్షాలు విరుచుకుపట్టడంతో రావుపాడులోని ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల గది పైకప్పు పూర్తిగా ఊడిపోయింది. అదేవిధంగా గ్రామంలోని ఒక పొగాకు వ్యాన్ గోడ కూలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లాలో ప్రమాదం తప్పింది. దర్శిలో కామాక్షి ట్రావెల్ బస్సు వెనుక భాగం నుంచి పొగలు వ్యాపించాయి. ఇది గమనించిన ప్రయాణికులు బస్సు నుండి కిందకు దిగేశారు. బస్సు డ్రైవర్ సర్ది చెప్పి ప్యాసింజర్స్ను బస్సు ఎక్కించే ప్రయత్నం చేయగా ప్రయాణికులు అందుకు అంగీకరించలేదు. నౌకాయాన రంగాన్ని భారత్ ఏలబోతోందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రపంచానికి ఓ లైట్ హౌస్ కాబోతోందని అన్నారాయన. భారత్కు చెందిన తొలి డీప్ వాటర్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ హబ్ అయిన విజ్ హింజం పోర్టులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో నౌక విజ్ హింజం పోర్టుకు చేరుకుందని అన్నారు ప్రధాని.
రఫేల్ యుద్ధ విమానంలో విహరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. యుద్ధ విమాన పైలట్ శివాంగి సింగ్తో కలిసి ఆకాశంలో చక్కర్లు కొట్టారు. తర్వాత అంబాలా ఎయిర్బేస్లోని ఫైటర్ పైలట్లతో ఫోటోలు దిగారు ముర్ము. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కు చెందిన రఫేల్ సహా పలు యుద్ధ విమానాలను నేలకూల్చామని పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసింది. ఓ మహిళా పైలట్ను బంధించామని అబద్ధాలు చెప్పింది. దీంతో అప్పట్లో శివాంగి సింగ్ పేరు వైరల్ అయింది. ఇప్పుడు ఆమె రాష్ట్రపతి ముర్ముతో ఫోటోలు దిగారు. ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు తగతగా మెరిసిపోతున్నాయి. సెప్టెంబర్ చివరికి ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు సుమారు 880 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. గత 12 నెలల్లోనే 25.45 మెట్రిక్ టన్నుల మేర పసిడి నిల్వల్ని ఆర్బీఐ పెంచుకుంది.